ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అండర్-19 వరల్డ్ కప్ లో ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన క్రికెట్ గొంగుడి త్రిష శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హెచ్సీఏ అధ్యక్షుడు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అండర్-19 వరల్డ్ కప్ లో అటు బ్యాటింగ్ బౌలింగ్ లోనూ త్రిష సత్తా చాటింది. సెంచరీ చేసి మహిళా ప్లేయర్ గా త్రిష రికార్డు నమోదు చేసింది. ఫైనల్లో 44 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన గొంగుడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నారు. World Cup next 2027 was hat-trick World Cup make a history. चलो शिवा ready. అండర్-19 వరల్డ్ కప్ లో సెంచరీ సాధించడం సంతోషంగా ఉందని అన్నారు గొంగుడి త్రిష. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను క్రికెట్ లో రాణించానని చెప్పారు. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు గొంగుడి త్రిష వివరించింది. ఇక మునుముందు ఎన్నో రికార్డులు సాధించేందుకు ప్రయత్నిస్తానని కూడా తెలిపింది. స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్. ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ ఉండే. సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు. వచ్చినప్పుడు కూడా ఆడాను, కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా. సో నాట్ అవుట్ ఇచ్చాను. మిథాలీది ఆఫ్ కోర్స్, బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము. సో ఎప్పుడు ఆమె నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదైనా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాజ్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వడం ఇంకా స్పెషల్గా. అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిని పంపొచ్చు. అక్కడ అంటే మేము ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 1 year నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి. సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి, ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము. సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము. మాకు దానివల్ల చాలా ఈజీ అయింది. ఆబ్వియస్గా ఇండియా గెలవడం అనేది మన మొత్తం దేశంకి చాలా గర్వకారణం. 2 సార్లు ఇండియా బ్యాక్ టు బ్యాక్ గెలిచింది, అది కూడా గర్ల్స్ 2 times గెలిపించినారు. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఫస్ట్ ఒక 2 మ్యాచ్లు అనిపించింది అలా. బట్ దెన్ నాకేమనిపించింది అంటే ఏదైనా చేసి మన దేశం పేరు పైన ఉండాలి. సో ఫస్ట్ 2 మ్యాచెస్ కొంచెం లో అనిపించింది, కానీ దాని తర్వాత సపోర్ట్ స్టాఫ్ అందరూ చాలా మంచిగా మాకు అర్థం చేయించి టీం అందరూ ఒకలాగా అనిపించింది. లైక్ ఎవరున్నారు ఎవరు లేనేదని కాదు, మొత్తం 15 players ఆడుతున్న ఫీలింగ్. డెఫినెట్లీ త్రిష, ఐ హోప్ షీ విల్ రీచ్ హైట్స్ ఇన్ హర్ కెరియర్. తను ఏదైతే ఏం చేస్తుందో ఐఎమ్ వెరీ షూర్ షీ విల్ రీచ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. చాలా గ్రిప్తో ఆడింది తను అండ్ చాలా కష్టపడుతుంది తను. వెరీ ప్రౌడ్ ఆఫ్